మీరు నవ్వడానికి రెడీ అయితే వచ్చేస్తున్నారు అదిరే అభి along with his team. సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం. సంసారం ఒక చదరంగం అని ఎవరు అన్నారో గానీ నిజమన్నారండి. చదరంగంలో ఓడితే బాధతో అరగంటే శిక్ష, సంసారంలో దిగితే భార్యతో జీవితాంతం శిక్ష. ఏమండి దీనికి నేనంటే పెద్ద కక్ష. అది కాదండి, నా గురించి కూడా చెప్పండి. చెప్పు. అదే చెప్పుతా అంటున్నాను. దీని పేరు ఊర్వశి. పెళ్లికి ముందు నా ప్రేయసి, పెళ్ళైనాక నా జీవితానికి ఓ రాక్షసి. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? రాక్షసి అన్నందుక? నన్ను ఇంకా లవర్ గా అనుకుంటున్నారు కదా. వద్దు, ఒక్కసారి లవర్ అన్నందుకు నీకోసం చేసిన అప్పులు కవర్ చేయలేక వస్తున్నాను. ఏమండి మన ఇంటికి ఎదురుగా కొత్తగా చీరల షాప్ పెట్టారు తెలుసా? అవునా? అందులో పట్టు చీర 10 రూపాయలు, ఫ్యాన్సీ చీర 7 రూపాయలు, కాటన్ చీర 5 రూపాయలు అంట. ఒక్క 1000 రూపాయలు ఇచ్చారు అనుకోండి, చీరలన్నీ కొనేసుకుంటాను. ఓసి నీ దుంపదేగా, అది బట్టల షాప్ కాదే, ఇస్త్రీ షాపు. నిన్నని లాభం లేదే. మీ నాన్న అనాలి. చెట్టు అలా ఉంటే విత్తనం ఇలాగే ఉంటది. మధ్యలో మా నాన్న ఏం చేశాడు? ఏం చేశాడా? ఏటీఎం మెషిన్ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు పెట్టి డబ్బులు రావట్లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడంట. ఎదవా. మీ నాన్న ఏమైనా తక్కువ తిన్నాడా? రెస్టారెంట్ కి వెళ్ళి ఆల్ కార్డ్స్ యాక్సెప్టెడ్ అంటే రేషన్ కార్డు ఇచ్చాడంట. ఏంటే మా నాన్న గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు? అడ్డంగా కోసిన ఆలుగడ్డ ఫేసు నువ్వును. ఏం లేదు, తొడపాసం పెట్టిందని ఆలోచిస్తున్నారా? పెళ్లికి ముందు అమ్మ పాయసం పెడుతుంది, పెళ్ళాక పిల్లం తొడపాసం పెడుతుంది. ఇది కామన్ అంతే. ఏమంటావు అనసూయ? మూసుకొని టిఫిన్ చేదురు పదండి. ఏం చేసావు టిఫిన్ లో? ఇడ్లీ. మొన్న తిన్న ఇడ్లీకే సగం పళ్ళు రాలిపోయాయి. ఇప్పుడు తినకపోతే మొత్తం రాలుతాయి. వీడు నా కొడుకు బర్రెకి బట్టలేసినట్టుగా ఉన్నాడు కదా. చెట్టు ఒకటైతే విత్తనం ఇంకోటి అవుతుందా? నోర్మోయ్, ఒక్కొక్కసారి మంచి చెట్టు కూడా పిచ్చికాయలు కాస్తాయి. ఎరా నాన్న ఏం తింటున్నావు? పాప్కానా? సరే, మొన్న నీకు లెటర్ ఇచ్చాను పోస్ట్ బాక్స్ లో, ఏమని ఏం చేసావు? లెటర్ బాక్స్ కి తాళం వేస్తుందంటే ఇంటికి వచ్చిన. లెటర్ బాక్స్ తాళం వేసి ఇంటికి వచ్చినావా? తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయరా? నీ క్లాస్ లో ఏమొస్తుందిరా? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అనవసరంగా తెలియకుండా నా కొడుకుని ఏమేమో అనుకున్నాను. నా నల్ల బంగారం. ఏమే నా కొడుకు చెట్టు ఇలా ఉంటే విత్తనం అలాగే ఉంటది. ఒక్కసారి ప్రోగ్రెస్ చూడండి. 30 మార్కులతో క్లాస్ ఫస్ట్ ఎలా వచ్చావురా? ఇంతకు మీ క్లాస్ లో ఎంతమంది ఉన్నారు? 2. క్లాస్ లో 2 ఉన్నారా? దాంట్లో నువ్వు ఫస్టా? రెండోడికి ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. ఏంటి ఇది? చెట్టు ఒకటైతే విత్తనం ఇంకోటి అవుతుందా? డాన్సర్లను స్కిట్ లో పెట్టుకుంటే డైలాగులు చెప్పరా అంటే డాన్సులు చేస్తా ఉంటారు. సర్లే, మధ్యాహ్నం భోజనంలోకి ఏమండమంటారు? నా తలకాయ ఉండు. మర్చిపోయాను. పచ్చడి చేయమంటారా, పులుసు చేయమంటారా? నాన్న. ఏంటమ్మా? సిగ్గుడా నాన్న అది నువ్వు సిగ్గుపడితే బాగుంటావు. రోజా గారు ఒక్కసారి అన్నారు, ఇటు ప్రతిసారి సిగ్గుపడ్డావు అనుకో, నేను అన్నందుకు నేను సిగ్గుపడాల్సి వస్తుంది. అది కాదు నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమించా. బాబు గారు, ఆ కాలంలో ప్రేమించానని కూతురు తండ్రితో చెప్పాలంటే తల్లడిల్లిపోయేది. ఈ కాలంలో తాడు మెడకు గట్టి మరీ చెబుతుంది, చస్తావా చేస్తావా అని చెప్పి. అబ్బాయి సౌండ్ పార్టీనా? బాగా సౌండ్ అన్నా. ఏమున్నాయి? ఒక ఫ్లూటు, 2 డప్పులు, ఒక మృదంగం, ఇంకా చాలా ఉన్నాయి. మంచి సౌండ్ పార్టీ. ఓ పని చెయ్యి, డప్పులు నాకు ఇయ్యు, మృదంగం మీ అన్నకి ఇయ్యు. మరి నాకు? నీకు ఫ్లూట్ ఇస్తే నోట్లో పెట్టుకొని పిప్పి 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 అని ఊరుకుంటుంది. నాన్న ప్లీజ్ నాన్న, ప్రేమించాను నాన్న. ఇదిగో, నీకు ప్రేమకు పెళ్లికి తేడా తెలీదు. ప్రేమ అంటే ఒక ఆవు మెడకు తాడు కట్టుకొని చేతిలో పట్టుకోవడం. మరి పెళ్ళంటే దాని తోకకు తాడు కట్టి మెడకు చుట్టుకోవడం. నాన్న ప్లీజ్. ఆల్రెడీ నీకు సంబంధం చూశాను, వాళ్ళు వస్తారు, రేపు ఫిక్స్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ మంత్ పెళ్లి. నెక్స్ట్ మంత్ లోనా? హలో, పెళ్లి దానికి నీకు కాదు, ఎందుకంత సంతోషం? నెక్స్ట్ మంత్ అంటే ఆషాఢ మాసం అండి. 1+1 చీరలు ఆఫరే ఆఫర్ ఆఫరే ఆఫర్. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. అసలే పెళ్లి వాళ్ళు వచ్చే టైం. ప్లీజ్ నాన్న, నోరు మూసుకొని లోపలికి వెళ్ళా. లోపలికి వెళ్ళు. అయ్యగారు, ఎందుకు అమ్మాయి గారిని పదే తిడతారు? పని మనిషిలా ఉండు. బాబు గారు, ఎవరో ఎదవచ్చాడు చూడండి. ఎవడరా ఎదవచ్చాడట? అరే బావగారు, మీరు వచ్చారా? మా పని మనిషి భలే పోల్చుకుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐక్యరాజ్య సమితి చర్చలు ముగించుకొని వస్తున్నా. ఏమే ఇంకోటి వచ్చావు పంచలేయడానికి? కర్మ నా కర్మ అండి. ఏమే అమ్మాయిని తీసుకొని రా. ఇంతకీ వీడోడు మీ అబ్బాయా? పేరేంటమ్మా? శ్రీధర్ అంకుల్. నువ్వు అంకుల్ అన్నా అనుకో, పెంకులు రాలుతాయి.
సర్లే ఏమన్నా అడగాలంటే అడుక్కోండి. పేరేంటి? రామారావు. నేను అడిగింది నిన్ను కాదు, పని మనిషిని. అంటారండి అయ్యా. ఏం చదువుకున్నావు? పెద్దగా ఏం చదువుకోలేదండి. నేను అడిగింది నిన్ను కాదు, అమ్మాయిని. డిగ్రీ చదువుకున్నానండి. పాటలు పాడడం ఏమైనా వచ్చా? అంతంత మాత్రం వచ్చండి. నేను అడిగింది నిన్ను కాదు, మీ నాన్నని. అదేంటండి నన్ను అడిగితే దాన్ని అంటారు, దాన్ని అడిగితే దీన్ని అంటారు, దీన్ని అడిగితే నన్ను అంటారు. అయినా పెళ్లి చూపులకు వచ్చి పెళ్లి కూతురు తండ్రిని అడగడం ఏంటి? నేను చెట్టును నమ్ముతా, విత్తనాన్ని కాదు. చెట్టు నమ్ముతారా? భలే కనెక్ట్ అయ్యారు బావ గారు. మీరు వాడండి. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట కడుపులో రెట్టుంది. ఆపు ఆపు, బస్సు గిద్ద పడ్డ పంది పిల్లల కోస్ కోస్ అనే గుంతేంట్రా? ఏమన్నా డాన్స్ అన్నా వచ్చా? ఈ మధ్య క్లాసికల్ ట్రై చేస్తున్నానండి. అడిగింది నిన్ను కాదు, మీ పని మనిషిని. అయినా పని మనిషి డాన్స్ చేయడం ఏంటండి? నేను చెట్టు నమ్ముతా, విత్తనాన్ని కాదు. అది మా ఇంటి చెట్టు కాదు కదా. మీ పెరట్లోనే ఒకేగా. ఏంట్రా అంత తిక్క తిక్కగా మాట్లాడుతున్నారు వీళ్ళంతా? ఏంటండి ఎక్కడ తీసుకెళ్తున్నారు వాళ్ళని? ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చారు. పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చారా? మేము ముగ్గురికి నడన్ 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 ముగ్గురిని తీసుకెళ్తున్నారేంటి? పిచ్చి ఆసుపత్రి పారిపోయి వచ్చాడు ఈ పెద్ద పిచ్చోడు. మీరు ఎక్కడున్నారంట్రా? అదే సార్ నలుగురిని తీసుకెళ్తున్నారేంటి? పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చారు వీళ్ళు. హలో ఏంటండి? 5 పిచ్చోళ్ళు పారిపోయి వచ్చారు. 5 పిచ్చోళ్ళు అంటారేంటి? ఎవరితో మాట్లాడారు? డాక్టర్ విత్తనాలు. చెప్తున్నాడు ఆడు పిచ్చోడే. వీడు పిచ్చోడే. అమ్మదా అన్నం పెట్టు. జడ్జెస్ ఏమంటారు రోజా గారు? నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. సో ఏదో జరుగుతుందంటే క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయాల, డిఫరెంట్ గా ఉన్నింది. వాళ్ళు పిచ్చోళ్ళు అనేది తెలిసింది. సో వెరీ నైస్. నాగబాబు గారు బాగుంది.